హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనం బయాలజీలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్లలో ఆర్ఆర్బి, గ్రూప్ డి అండ్ ఏపీపీఎస్సీ, టీఎస్ఎస్పీ ఉన్నటువంటి ఎగ్జామ్స్లలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దామండి. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్స్ అనేవి, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మన ఛానల్ని మొదటగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోర్ సబ్జెక్ట్ అండి. ఇక్కడ మనకి ఇక విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ పాండ్ సిల్క్. పాండ్ సిల్క్ అని దేనిని పిలుస్తారు? పాండ్ సిల్క్ అని దేనిని పిలుస్తారు అని అడగడం జరిగింది. ఇక్కడ స్పైరోగైరా, రైజోపస్, ఈస్ట్ అండ్ యూలోథ్రిక్స్. మనకి ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ వచ్చేసి స్పైరోగైరా అనేది మనకి పాండ్ సిల్క్గా పిలవడం జరుగుతుంది. స్పైరోగైరా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని స్పైరోగైరాగా పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి డాగ్ బిట్స్ కాజ్ ర్యాబిస్. మనం కుక్కల వల్ల మనకి రేబిస్ అనేది రావడం జరుగుతుంది. సో అలా కాకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అదర్ ఎనిమల్స్ కెన్ బి కాజ్ ర్యాబిస్. అంటే అదర్ ఎనిమల్స్ కూడా మనకు ర్యాబిస్ని కలగజేస్తాయి. అవి దేనివల్ల అంటే మనకు అనేది అడిగాడు. ఇక్కడ డాంకీ, బ్యాట్, ఆర్స్ అండ్ క్రొకోడైల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బ్యాట్స్ అనేవి మనకు ఏం చేస్తుందంటే ర్యాబిస్ని కలగజేయడం జరుగుతుంది. సో మనకైతే దీనివల్ల రాలేదు, కానీ దీనివల్ల కూడా మనకు ర్యాబిస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పెన్సిలిన్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్. పెన్సిలిన్ని దేని నుంచి తయారు చేయడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు చూసినట్లయితే ఫంగీ, ఆల్గే, వైరస్ అండ్ బ్యాక్టీరియా. మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దేని నుంచి మనకు పెన్సిలియం నొటేటమ్ అనే ఫంగీ నుంచి చేయడం జరుగుతుంది. చూద్దామండి. ఫంగీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని నుంచి ఏం చేస్తారంటే మనకి పెన్సిలియం నొటేటమ్ నుంచి దాన్ని మనకు పెన్సిలిన్ని తయారు చేయడం జరిగింది. పెన్సిల్ని ఎవరు డిస్కవర్ చేశారో మీకు తెలుసు కదండి. మనకి అలెగ్జాండర్ కనిపెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఖరీఫ్ క్రాప్. ఖరీఫ్ క్రాప్ కానిది అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఖరీఫ్ క్రాప్. అంటే ఖరీఫ్ క్రాప్, రబీ క్రాప్స్ అనేవి ఉంటాయి మీకు తెలుసు. దాంట్లో ఖరీఫ్ క్రాప్ కానిది ఏంటిది అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్ కాటన్, గ్రౌండ్నట్, మైజ్ అండ్ మస్టర్డ్. మనకు చూసినట్లయితే కాటన్ అండ్ గ్రౌండ్నట్ అండ్ మేజ్, అదేవిధంగా మస్టర్డ్, ఇవన్నీ కూడా మనకి మస్టర్డ్ వచ్చేసి మనకు డిఫరెంట్ అండి. ఇది మాత్రం ఖరీఫ్ పంట కాదు. ఇక్కడ మస్టర్డ్ అనే ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎనిమల్ బ్రీత్ త్రూ ద స్కిన్. మనకి ఏదైతే ఎనిమల్ ఉందో ఆ ఎనిమల్ అనేది ఆ స్కిన్ ద్వారా తన బ్రీతింగ్ని చేసుకుంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫిష్ జనరల్గా చూసినట్లయితే మనకి గిల్స్ అనేవి ఉంటాయి. సో అది ఫిష్ అనేది కాదు. నెక్స్ట్ పిజియాన్, అది కూడా కాదు, జస్ట్ జనరల్గా ఉంటుంది కాబట్టి. మనకి ఫ్రాగ్ అనేది మనకి ఎర్త్ లోపల ఉంటుంది కదా. సో ఎర్త్ లోపల ఉంటుందంటే ఎర్త్ లోపల ఉన్నప్పుడు ఎలా బ్రీత్ చేసుకుంటుందంటే తన స్కిన్ ద్వారా బ్రీతింగ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ కాక్రోచ్ అనేది కాదండి. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రాగ్ అనేది ఆన్సర్ అండి. ఫ్రాగ్ అనేది ఎర్త్ లోపల ఉన్నా కూడా స్కిన్ ద్వారా ఏం చేస్తుందంటే బ్రీతింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్ ఇన్ ఇట్ సెల్స్. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లలో తన ఎంజైమ్ అంటే తన ఉన్నటువంటి బాడీలో సెల్స్లో ఏంటంటే తన యొక్క సెల్స్లో ఎంజైమ్స్ అనేవి ఉండవు. సో దేనిలో ఎంజైమ్స్ అనేవి ఉండవు అనేది ఇచ్చాడండి. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి లైకెన్స్ అంటే మీకు తెలుసు వైరస్ అండ్ బ్యాక్టీరియా అండ్ ఆల్గే. వైరస్లో ఉండవండి. వైరస్లో వచ్చేసి మనకి ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఎంజైమ్స్ అనేవి సెల్స్లలో ఉండవు. ఓకేనండి. నెక్స్ట్ చూసిన వాట్ ఈస్ ద క్రిప్టోగ్రామ్. క్రిప్టోగ్రామ్స్ అంటే ఒక స్పెసిఫిక్గా నేచర్ ఉంటుందండి. ఆ స్పెసిఫిక్ నేచర్ అయినా ఐడెంటిఫై చేయమన్నాడు. వాట్ ఈస్ క్రిప్టోగ్రామ్. ప్లాంట్ హ్యావింగ్ సీడ్ కవర్, ఇది కాదు. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాదు. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండ్ ప్లాంట్ హ్యావింగ్ అన్కవర్డ్ సీడ్. ఇక్కడ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనేది మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. క్రిప్టోగ్రామ్స్ చూసినట్లయితే థాలోఫైటా, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా, ఈ 3 కూడా చెప్పొచ్చు అండి. ఇక్కడ పుష్పించని మొక్కలు కానీ క్రిప్టోగ్రామ్స్గా తీసుకున్నాం. పుష్పించని మొక్కల్ని థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటాగా డివైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ అండి. హౌ డు టెరిడోఫైట్స్ రీప్రొడ్యూస్. ఇక్కడ హౌ డు టెరిడోఫైట్స్ రీప్రొడ్యూస్, ఏ విధంగా రీప్రొడ్యూస్ చేస్తాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది బడ్డింగ్, విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్పోర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ది పోలెన్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ది సీడ్స్. మరి టెరిడోఫైట్స్ అంటే మనకి పుష్పించిన మొక్కలలో ఏముంటుంది అనేది మనకు ఐడియా ఉండాలి. సో పుష్పించిన మొక్కలు కాబట్టి అవి స్పోర్స్ ద్వారా ఏం చేస్తాయంటే అది రీప్రొడ్యూస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్ సోర్స్ ఆఫ్ ద విటమిన్ సి.
విటమిన్ సి యొక్క గుడ్ సోర్స్ ఏంటంటే మామూలుగా లెమన్లో విటమిన్ సి ఉంటుంది, సో ఆరెంజ్లో విటమిన్ సి ఉంటుంది, నెక్స్ట్ ఆమ్లాలో కూడా విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ సి ఉంటుంది కానీ గుడ్ సోర్స్ అంటే మంచి సోర్స్ ఏది అంటే అది మనకి ఆమ్లా వస్తుందండి. ఆమ్లా వచ్చేసి మనకి విటమిన్ సి యొక్క గుడ్ సోర్స్గా చెప్పొచ్చు. ఓకేనా, ఎక్కువ శాతం అంటే ఉసిరిలో చాలా ఎక్కువ శాతం అనేది ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ ఆన్సర్ అండి. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ది సింకోనా ఈల్డ్స్ ఏ డ్రగ్. సింకోనా అంటే తెలుసు అంటే మనకి మలేరియా డ్రగ్గా చెప్పొచ్చు. సో మలేరియా డ్రగ్ అనేది ఈ మలేరియాకి సంబంధించినటువంటి డ్రగ్ అనేది దేని నుంచి తీస్తారు? ఎండోస్పెర్మ్, పెరికార్ప్ అండ్ బార్క్ అండ్ లీఫ్. ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ సింకోనా అనే మొక్క మీరు చూసే ఉంటారు. ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి దాల్చిన చెక్క అంటారు కదా, అసలు దాల్చిన చెక్క బెరడు ఉంటుంది కదండి. సో బెరడుని మనం ఏం చేస్తామంటే మనం వంటకాలలో కానీ అలా యూజ్ చేస్తాం. సో ఆ బెరడు అనేది దేనికి యూజ్ అవుతుందంటే మలేరియాని రిడ్యూస్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో బార్క్. క్లోవ్ ఈజ్ ఏ ఫ్రూటా, డ్రై ఫ్లవర్ బడ్డా, వెజిటేటివ్ బడ్డా అండ్ సీడా. ఇక్కడ క్లోవ్ అనేది ఏంటిది? డ్రై ఫ్లవర్ బడ్. డ్రై ఫ్లవర్ బడ్ వచ్చేసి మనకి క్లోవ్ అండి. అంటే మనకు తెలుసు కదా లవంగాలు ఎలా ఉంటాయి, లవంగాల ఇవి ఏలకులు లవంగాలు ఎలా ఉంటాయండి? ఆ పువ్వు ఉంటుంది కదా, పువ్వు డ్రై ఫ్లవర్ బడ్, ఒక కీలాగ్రమం ఏమంటారు తెలుగులో, దాన్ని ఆ డ్రై ఫ్లవర్ బడ్ని మనం ఏం చేస్తాం వంటకాలలో ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెల్ వాల్ ఆఫ్ ఎనీ ఫంగస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లాంట్ ఇన్ హ్యావింగ్. ఇంకా ప్లాంట్ సంబంధించినటువంటి ఫంగస్ అనేది ప్లాంట్ యొక్క దానికి డిఫరెంట్ దేంట్లో ఉంటుందంటే కైటిన్లో ఉంటుందండి. సో మనకి ఫంగస్ అనేది ఫంగస్లో ఓన్లీ కైటిన్ అనేది ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. సో ఫంగల్ సెల్ వాల్కి వచ్చేసి మనకి కైటిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ ప్లాంట్ సెల్కి ఈ ఫంగల్ సెల్కి డిఫరెంట్, సో కైటిన్ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ IR20 ఈజ్ ఏ హై హీల్డింగ్ వెరైటీ ఆఫ్. IR20 అనేది ఏంటిది? సో IR20 అనేది దేనికి సంబంధించినటువంటిది? కాటన్కి సంబంధించిందా, రైస్కి సంబంధించిందా, వీట్కి సంబంధించిందా, షుగర్ కేన్కి సంబంధించిందా? ఇక్కడ చూసినట్లయితే IR20 అనేది రైస్కి సంబంధించిందండి. సో IR వరి రకం అని అంటారు, సో శ్రీ వరి రకం అంటారు. సో దీన్ని హై ఈల్డ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ రైస్, ఇక్కడ రైస్కి సంబంధించినది IR20 అండి. సో ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంజియోస్పెర్మ్. యాంజియోస్పెర్మ్ డిస్టింక్ట్ క్యారెక్టర్ చూసినట్లయితే క్యాన్సెల్డ్ సీడ్. సో సీడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో దీనిగా చెప్పొచ్చు. సో డిస్టింక్ట్ క్యారెక్టర్గా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిస్టింక్టివ్ క్యారెక్టర్ ఆఫ్ యాంజియోస్పెర్మ్. సో క్యాన్సెల్డ్ సీడ్గా చెప్పొచ్చు అండి. నెక్స్ట్ ఇది ద సీడ్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో యాంజియోస్పెర్మ్స్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్, సీడ్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఫ్రూట్స్. ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ ఫ్లవర్ ఈజ్ రీప్రొడక్షన్. Which botanist is credited is creating one of the first widely is natural plant classification. చూసినట్లయితే న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్ చూసినట్లయితే ఎవరో ప్రపోజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఆగస్ట్ విల్హెల్మ్, రాబర్ట్ బ్రౌన్, జోసెఫ్ డాల్టన్ అండ్ జోసెఫ్ బ్యాంక్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి జోసెఫ్ డాల్టన్ వచ్చేసి మనకి న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి మొట్టమొదటిసారిగా. జోసెఫ్ డాల్టన్ వచ్చేసి న్యాచురల్ సంబంధించినటువంటి సిస్టమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ హెర్బల్ ఇండియన్ డాక్టర్. మనకి జనరల్గా తెలిసినటువంటి క్వశ్చన్ ఇదండి. విచ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ హెర్బల్ ఇండియన్ డాక్టర్. దేని పిలుస్తారండి? తులసి మొక్క. ఇది అందరికీ తెలిసిందే. నీమ్, ఆమ్లా, మ్యాంగో ఇవన్నీ నార్మల్. ఇక తులసి అనేది అన్నింటికి సర్వరోగ నివారణ కింద తులసి అని అసిమం సాంక్టమ్ అంటారు దీని సైంటిఫిక్ నేమ్. సో తులసిని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందండి. డయాగ్రామ్ చూసినట్లయితే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది టీయా, కాఫీయా, వీటా, రైసా. మరి ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఎక్స్పోర్టర్ దేన్ని ఎక్స్పోర్టర్గా ఉన్నది అంటే మనకి తేయాకు అండి, టీ కింద తీసుకోవడం జరుగుతుంది. టీ అనేది లార్జ్ ఎక్స్పోర్టర్ కిందగా ఉండడం జరిగింది ఇండియా అనేది. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మోడిఫైడ్ స్టెమ్. ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి మోడిఫైడ్ స్టెమ్ దేంట్లో ఉంటుంది? సో క్యారెట్ కాదండి, కోకోనట్ కాదండి, స్వీట్ పొటాటో కాదు, అండ్ పొటాటో చూసుకున్నట్లయితే మనకి మోడిఫైడ్ స్టెమ్ అనేది ఉంటుంది. సో మోడిఫైడ్ స్టెమ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కింద వచ్చేసి మనకి బంగాళదుంపలు అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అట్లా మన మోడిఫైడ్ స్టెమ్ దేనిలో ఉంటుందంటే మనకి బంగాళదుంప పొటాటోలో ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ షుగర్ కేన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్స్ ఇన్ ఇండియా. షుగర్ కేన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ క్యాష్ సంబంధించినటువంటి క్రాప్స్లలో ఒకటి. ఇట్ ఈస్ అ గ్రోన్ టు అబ్టైన్. దాంట్లో ఉన్నటువంటి అబ్టైన్ కనిపించేటువంటి
షుగర్ ఏంటిది అంటే మనకి అందులో ఉన్నటువంటిది ఏంటిదంటే స్టార్చా, గ్లూకోజా, ఫ్రక్టోజా, సుక్రోజా. ఏంటిదంటే మనకి అందులో ఉండేది షుగర్ కాబట్టి సుక్రోజ్ అండి, సుక్రోజ్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, సుక్రోజ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది డయాగ్రామ్ ఇలా చూడండి. నెక్స్ట్ చూసిన విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ రీప్రొడ్యూస్ త్రూ ద బడ్డింగ్. మరి విచ్ ఆఫ్ ద దీంట్లో ఉన్నటువంటిది బడ్డింగ్ ద్వారా పెరిగేది ఏంటిది? సో బడ్డింగ్ ద్వారా మనకి పెరిగేది ఏంటిది అంటే మనకి పారామీషియం రావడం జరుగుతుందండి. ఇక్కడ ప్లాస్మోడియం, అమీబా అండ్ ఇక్కడ బడ్డింగ్ ద్వారా వచ్చేసి మనకి చూసినట్లయితే ఈస్ట్ అనేది బడ్డింగ్ ద్వారా వస్తుందండి. ఈస్ట్ అనేది మనకి ఏమవుతుందంటే మనకి బడ్డింగ్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా కన్వర్ట్ అయ్యి బడ్డింగ్లో 2గా డివైడ్ అవుతుంది. సో బడ్డింగ్ అంటే మనకి ఒక మదర్ నుంచి ఇంకోటి చిన్న డాటర్ సెల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా బడ్డింగ్ అనేది ఈస్ట్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. Thank you so much for watching this video. Please subscribe my channel for more information. Have a nice day.